మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నది మీ సంఘం అని విచారించారు. ముంబైలో, మన విశాఖపట్నం, విజయవాడ, కర్ణాటకలో, ఇటు ఆంధ్రాలో, ఇటు మన తెలంగాణలో జైరాబాద్, తాండూర్, హైదరాబాద్, వరంగల్ ఇట్లా అన్నీ చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత 26వ తారీఖు నేను పోబోతుంటే వాళ్ళు పట్టుకున్నారు. 29వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి నన్ను పిలిచి, మీది ఆల్ కంట్రీస్లో మీ సంఘం గురించి మేము తెలుసుకున్నాము, మీరు ఆల్ క్లియర్ ఉన్నారు, మీ మీద ఎటువంటి ఏమీ మచ్చ లేదు, మీకు దేశద్రోహం అట్లాంటివి ఏమీ లేవు, ఇండియాలో కూడా మేము తెలుసుకున్నాము, అంత క్లియర్ ఉన్నారు, మీరు పోవచ్చండి, వెళ్ళిపోండి అని చెప్పేశారు. అయితే నేను 29వ తారీఖు 3 గంటలకు వాళ్ళు వదిలిన తర్వాత 30వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన దాకా కూడా, ఎందుకంటే ఫోన్లు వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది తెలియదు, ఎవరితో నాకు మాటలు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లి, చెల్లి, పిల్లలు అందరూ కూడా ఒకటే ఏడుస్తారు. ఏంది ఏడుస్తారు, ఏమైంది అసలు అంటే, ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఇల్లు వదిలిపెట్టి పోతూ ఉంటాను వారం 10 రోజులకి అట్లా. ఈసారి ఏంటంటే ఒకటే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు ఏదనే తలకే, నీకు పాకిస్తాన్ ఉగ్రవాది అంట అట్లా అని మెసేజ్లు తీసి చూపించాడు.